సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ టుడే ఇస్ డే 3 అండ్ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జటాయు. జటాయు. అండ్ నిన్నైతే స్ట్రెస్ అయిపోయింది నైట్ కెఫేకి వెళ్ళేసి కొంచెం వైబ్ ఎంజాయ్ చేసేసి హ్యాపీగా నైట్ మంచిగా ఎంజాయ్ చేసేసి అసలుకి వచ్చి పడుకున్నాం అనమాట. ఫుల్ టయర్డ్ ఉండే, నిన్న మొత్తం తిరగడం అయిండే. ఎందుకు అంటే స్టే కోసం అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అంతా అయింది అనమాట. సో వీ హ్యాడ్ ఏ గుడ్ స్లీప్ నైట్. మార్నింగ్ లేద్దాం అనుకున్నాం, మార్నింగ్ లేచేసిన తర్వాత మళ్ళీ ట్రాజడీస్ అవ్వాలి కదా. సో మళ్ళీ ఒక ట్రాజడీ అయిందనమాట. ఆన్ టైం జటాయు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. ఎందుకు? పవర్ కట్ అయింది. పవర్ కట్ అయ్యేంత మేము మార్నింగ్ ఓపెన్ వచ్చేసి 9:30 ఉండే. మేము 9:30 వరకు అక్కడ రీచ్ అవుదాం అనుకున్నాం కానీ పవర్ లేదు. మేము లేచింది ఇప్పుడు 8 o'clock మేము లేచినాం. స్నానం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయినా అటు చేసి అదే అయితే అనుకున్నాం కానీ ఇక్కడ పవర్ కట్. అన్ని డిలేస్ అయిపోయినాయి అనమాట. సో లెట్స్ సీ ఎట్లయితుందో తర్వాత డే అంతా అని చెప్పేసి మనం చూద్దాము. ఇప్పటికైతే ఫ్రెష్ అప్ అయ్యాము ఇప్పుడే. ఎస్, రెడీ అయిన తర్వాత ఇంకొక వ్లాగ్. నిన్నైతే అసలు ఫుల్ క్రేజీ ఉంది కెఫేలో. వైబ్ అయితే బాలీవుడ్ టాలీవుడ్ మలయాళం పాటలు కూడా ఇచ్చి పడేసిండు. వైబ్ అయితే మస్తు ఉండే. కెఫే అన్నారు కదా. ఓకే, ఫుడ్ ఇస్ ఫైన్ ఎందుకంటే ఈ ప్లేస్లో ఫుడ్ అయితే గోవాలో ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఇంకా మంచిగా ఉంది. కానీ వైబ్ కంపేర్ చేస్తున్నాను ఎందుకంటే బీచ్ ప్లేసెస్లో ఈ క్లిఫ్ ఇంకా ఈ లైక్ షాక్స్, అక్కడ షాక్స్ ఉంటే ఇక్కడ షాక్స్ ఉండవు. అండ్ కెఫేస్ అయితే క్రేజీ. షాపింగ్ అంత ఏం లేవు కానీ బట్ నార్మల్గా ఉంది. లైక్ బీచ్ వైబ్స్ అయితే వస్తున్నాయి, అన్ని మంచిగా ఉంది. అండ్ షాపింగ్ గర్ల్స్కి ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ బీచెస్ దగ్గర ఏమేమి వేసుకోవచ్చు అవే మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. స్పెషల్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటట్టయితే ఏం అవైలబుల్ లేవు అనమాట. సో ఈరోజు ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాం బీచ్. లెట్స్ సీ ఫస్ట్ జటాయు అండ్ నెక్స్ట్ బీచ్ ఏమవుతుందో చూద్దాం. నేనైతే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. వచ్చేసరికి లేట్ అయిపోయాను, టైర్డ్ అయిపోయినాం జర్నీకి. సో విల్ కంటిన్యూ ద వ్లాగ్ వైల్ గోయింగ్. బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాం. జటాయు వచ్చేసి ఒక 45 minutes ఏమో ఉంది మా స్టే దగ్గర నుంచి. ఎట్లయినా వెహికల్ తీసుకున్నాం కాబట్టి మేము ఆన్ రోడ్ వెళ్తాం ఇప్పుడు. సో మా స్టేని ఒక గ్లాన్స్లో చూసేద్దాం గైస్. ఇలా ఉందన్నమాట. ఫైనల్లీ ద పవర్ కట్ వచ్చేసింది. పవర్ కట్ అయిపోయిన తర్వాత పవర్ వచ్చేసింది. మేము గెట్ రెడీ అయిపోయినాం. సో జస్ట్ గ్లాన్స్ చూపిద్దామని చెప్పేసి. దిస్ ఇస్ అవర్ స్టే ఫర్ టుడే అండ్ టుమారో అనమాట. మంచిగా ఉన్నాయి అమ్యూనిటీస్ అన్నీ కూడా. లగేజ్ అంతా అక్కడ పెట్టేసినాము. స్క్రాప్ అది అదంతా నా పని ఉంటుంది, అట్లా కచ్చరా పని నాది. దిస్ ఇస్ అవర్ బెడ్ అండ్ దిస్ ఈజ్ మీ. రెడీ అయిపోయినాము. చూడండి గైస్, అన్ని నా వేసుకున్నాడు. మా ఆయన నావన్నీ తీసేసుకున్నాడు. అంటే ఇదొకటి ఇదొకటి అట్లా అన్ని తీసేసుకున్నాడు. కొంచెం వైబ్ ఉండాలి కదా, అందుకే. నడు వెళ్దాం ఇంకా. ఇది సో దిస్ ఈజ్ అవర్ రూమ్ ఇన్ బర్కల్లా. ఇట్లా ఉందన్నమాట డ్రెస్సింగ్. యో దిస్ ఇస్ us. yes. సో దిస్ ఇది వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ ఎందుకబ్బా? వాష్రూమ్ ఎందుకు? చూపిస్తా ఎట్లుంది అని చెప్పి. ఇదంతా రూమ్. లేట్గా ఇట్లా లేట్ చేస్తా, ఇట్లా టైం పాస్ చేస్తున్నా అసలు అప్పటి నుంచి. లేదు గైస్, అంతే ఇంకా. ఓకే, సీ యూ అగైన్. అప్పుడెప్పుడో చెప్పినాం, అర్ధగంట అయింది ఇంకా పోలేదు. ఇప్పుడు పోతున్నాం. వెళ్తాం గైస్, ఇప్పుడు రెడీ అయినాం. లైట్ వచ్చి ఇప్పుడు సో గైస్ వి ఆర్ ఆన్ ద హిల్ స్టేషన్. on the way to Jatayu. So this recording is by 360. కొంచెం అడ్వాన్స్ లో ఉండాలి కదా బ్లాగ్స్ అలా అని చెప్పేసి 360 క్యామ్ లో రికార్డింగ్ చేస్తున్నాం. వ్యూ మాత్రం అవసరం ఉంది అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ స్కూటీ. సో యాక్చువల్లీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సేఫ్టీ బాగుంది. లైక్ కార్స్ కైనా బైక్స్ కైనా కార్ నడిపే వాళ్ళకి కూడా కంపల్సరీ బెల్ట్, సీట్ బెల్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పీలియన్ కి కూడా బండి నడిపితే వెహికల్ నడిపితే పీలియన్ కి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకు కూడా హెల్మెట్ పెట్టుకోవాలండి. AI cameras యూజ్ చేస్తున్నారు వీళ్ళు టెక్నాలజీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ కేరళ ఏంటంటే రోడ్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి రోడ్స్.
ఏ గల్లీలోకి వెళ్ళినా బెస్ట్ రోడ్స్ అని చెప్పి చెప్పారు. సో మన వే కూడా క్లియర్ గా ఉంటుంది, తప్పకుండా వెళ్ళిపోవచ్చు మన డెస్టినేషన్ కి అని చెప్పి మాకు అనిపించింది. అంతా ఇల్లు కూడా పక్కన పక్కన రోడ్ పక్కన మంచిగా ఉన్నాయి. సో ప్రజెంట్ మేము వచ్చేసి జటాయు దగ్గర ఉన్నాము. టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి ఇక్కడ ₹325 డ్రింకింగ్ రెస్టింగ్ ప్లేస్ అవైలబుల్. టోటల్ స్టేట్స్ వచ్చేసి 26 అండ్ డ్యూరేషన్ distance 1 kilometer, altitude 100,000 feet above sea level. యాక్చువల్గా కేబుల్ కార్ పనిచేయట్లేదు కాబట్టి ఓన్లీ జటాయు విజిట్ కోసం ఇది టికెట్. కేబుల్ కార్ పనిచేయట్లేదు కదా. యాక్చువల్లీ కేబుల్ కార్ లేదంటే ఇక్కడ హెవీ విండ్ వల్ల. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ వెదర్. టు స్టార్ట్ walk. 826 states and 1681. 1681 total up and down 16. Only one way 826. అవునా? Yes. So just now we have started. Time వచ్చేసి 12:45. 826 steps. ఎంతసేపట్లో ఎక్కుతామో చూద్దాం. అమ్మా ట్రైన్ అప్పుడే. So more 486 steps and 695 meters non-stop కొడుతున్నాం. ఓకే, నార్మల్ స్టెప్సే కదా. ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ దిగేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. దిగేటప్పుడు కూడా కొంచెం క్లైంబింగ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు దిగిరాం కాబట్టి అది ఎక్కాలి. ఎస్, చాలా దమ్ము లేకుండా ఎక్కాను. దమ్ము ఇట్లా దమ్ము వస్తలేదు. కెపాసిటీ జోష్ మొత్తం 10 రోజుల నుంచి ఆపుకుందేమో. స్టెప్స్ మొత్తం ఇట్లా. ఆజ్మలా శివ టెంపుల్ నీగట్ల బకెట్ లిస్ట్, జటాయు నాగట్ల బకెట్ లిస్ట్. అక్కడ ఉంది సంథింగ్. నథింగ్. అయ్యో, అది ఈగల్ నోట్స్ లాగా అనిపించింది సడన్ గా చూసి. కొంచెం సనీ ఉంది, స్వెట్ వస్తుంది. అందుకే అప్పుడప్పుడు వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలంటే మనకి అట్లాంటి ఉండవు. ముడి కింద బండి ఉంటే చాలు, రప్ప రప్ప పోవడమే. కిలోమీటర్లు కొట్టంటే కొడతాం, కానీ అవన్నీ చేతను కాదు. అట్లా అనుకుంటారా? కొడతా, నడుస్తా అప్పుడప్పుడు ఇట్లాంటి టైంలోనే. కూర్చుందాం ప్లీజ్. అవుదాం, ఒక 50 steps కావదాం. ఫస్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుందాం. అది 50 minutes 50 steps అలా తీసుకుంటాం. వద్దు, దా దా దా. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ జటాయు ఆర్ట్స్ సెంటర్. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయేమో కేబుల్ కార్స్. హెవీ విండ్ వల్ల బంద్ చేసారంట. చూడండి, ఇంకా అక్కడనే ఉంది, వెళ్ళగా వస్తుంది. 45 అంటే అప్రాక్స్ 40 minutes పట్టింది మాకు ఎక్కడానికి, బికాస్ ఆఫ్ సమ్ లిటిల్ బిట్ స్టాప్స్. వచ్చేసింది. What happened? Slow and steady wins the race. శబాష్, అందుకే ఇక్కడ ముందు వచ్చాను. స్లో అండ్ స్టడీగా. Come on. అమ్మాయి కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది. Yes. So this is Jatayu Art Center. Finally to my bucket list place. Instagramic place. అసలు ఐబాల్ చూడు. We are at Jatayu Art Center. Yes, finally after lots of efforts పైకి వచ్చేసాం. Only 826 steps అంతే. అండ్ ఇది వచ్చేసి ఇది వన్ వింగ్, ఇంకో వింగ్ అటు సైడ్ ఉండదు, కట్ చేస్తారు. సో హిస్టరీ వచ్చేసి
ఏంటి అంటే సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకెళ్తుంటే జటాయు హెల్ప్ చేయడానికి వెళ్తే రావణాసుడు ఒక వింగ్ కట్ చేస్తాడు కదా, ఆ వింగ్ ఇక్కడ పడ్డట్టు వాళ్ళు చెప్తారు. సో దట్స్ వై హియర్ ఇస్ ద జటాయు స్పెషల్ ప్లేస్ ఫర్ వింగ్ కాదు, జటాయు వచ్చి పడతాడు. వింగే ఇక్కడ పడుతుంది. జటాయు జటాయు గురించి చెప్పింది, వింగ్ ఇక్కడ పడింది. వింగ్ ఇక్కడ పడిందా? ఓకే, ఐ డోంట్ నో. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కరెక్షన్ ప్లీజ్ డూ కమెంట్ మై దగ్గర. నాకైతే నేను అట్లా అనుకున్నా. సో షీ సెయింగ్ దట్ వన్ వింగ్ పడుతుంది. అవునా? ఓకే, నో వరీస్, ఐ లెర్న్ అండ్ న్యూ వన్. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది వెనకాల, రాముడు వారిది. ఎస్. సో ఈ రోజు ఏంటి అంటే ఎందుకు స్టెప్స్ అంటే విండ్ చాలా ఎక్కువ ఉందంట. సో మార్నింగ్ నుంచి చెప్పేసి అది అంటే యాక్చువల్లీ యూఆర్ క్లైంబింగ్ ద స్టెప్స్, స్టెప్స్ ఎక్కుతున్నావు కదా, అందుకే అని చెప్పేసి. ఎస్, నైస్. సో వన్స్ వీ గో డౌన్ ఒకసారి వీడియో అంతా ఒకసారి మంచిగా తీసి అది కూడా యాడ్ చేస్తా బ్లాగ్ లో. సరౌండింగ్స్ అంతా కవర్ మంచిగా ఉంది, ఎయిర్ మంచిగా ఉంది, సీనరీ మంచిగా ఉంది, చాలా బాగుంది. కొంచెం ఎండ కూడా ఉంది. ఎస్, గిటార్ పైన మనకు ఓన్లీ మన దగ్గర వడ ఉంటుంది కదా, ఆ వడ ఇంకా ఇది మనం ఏమంటాం గుర్తొస్తలేదు, అంటే వడ అవైలబుల్ అంతే. అది కూడా ఒక పీస్ 30 రూపీస్ అంట. అండ్ నిమ్మకాయ షర్బత్ అన్ని హెల్తీ. అదే షర్బత్ ఒకటి అంతే. మసాలా వడ మంచిగా ఉంది, కానీ ప్రైజింగ్ కొంచెం ఎక్కువైంది, కానీ బాగుంది టేస్ట్ అయితే. అక్కడ ఉన్నాయి కదా ఎయిర్ బస్సా ఏంటది, ఆ మధ్యలో దాకా వచ్చినాయి. ఇది ఆన్ డిమాండ్ బ్లాగ్, ఆన్ డిమాండ్ క్లిప్ ఇది. సో కష్టం ఏంటో తెలియాలని చెప్పి కష్టం ఏంటో తెలియదు. చెమట ఇట్లా 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 వాటర్ లా కారుతుంది. కష్టపడి ఎంత 800 మెట్లు, 826 మెట్లు ఎక్కింది. ఇప్పుడు వేస్ట్ టైం, అదే ఓపెన్ ఉందనుకో ఎనర్జీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అన్ని సేవ్ అవుతుంది, కానీ మనీ ఒక్కటి వేస్ట్ అవుతుంది. కేరళ ఇంకో వేరే మాట్లాడారు. కేరళ సీఎం గారు దయచేసి ఇలాంటి బాధితుల కోసం రోపే అనేది ఎప్పుడు గాలి వచ్చినా గాలి రాకపోయినా కొంచెం పాస్ అయ్యేలాగా, అది నడిచేలాగా చూడండి, వర్క్ అయ్యేలాగా. ఇప్పుడు మా కోసమే రోప్ వెళ్ళలేదు, ఎందుకని ఇలాంటి అనుకుంటారు. ట్రిప్ అంటే ఈజీ, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఏముంది అని. ఆన్ డిమాండ్ ఉంటాయి చూడండి. ఆల్రెడీ చెప్పులు మరీ నడుస్తుంది, ఇట్లా చెప్పులు పట్టుకొని చెప్పులు వేసుకున్నా అనుకో నెయిల్స్ తాకుతున్నాయి అనమాట. నెయిల్స్ తీసుకోవాలి, ఫ్రీగా దిగాలి అంటే మనం బయట ఫస్ట్ అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేయాలి, కానీ చేస్తుంది. ఓన్లీ వాకింగ్ కూడా ఎంత స్టెప్స్ చేస్తా అంటే 10 స్టెప్స్, కానీ ఇక్కడ ఏమైందంటే 800 స్టెప్స్ ఉన్నాయి. మర్చిపోయింది చెప్పండి. నేను అప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నా. యాక్చువల్లీ తిను ఏమైందంటే తిరుపతి కొండ ఎక్కిందంట. సో అది అప్రిషియేట్ కూడా చేసిందని దిగేటప్పుడు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం 4 తీసుకుంది. నాట్ బ్యాడ్. 3000 ఎక్కడ ఎన్ని ఎందులో, అందుకే 2 నిమిషాలు అప్పటి. అయ్యో సారీ, అంటే కింద దిగడం 800. లేదు. సో అది సిచ్యువేషన్ ఇక్కడ. మా పేద బాధితులు పడ్డ బాధ అన్నమాట. చెమటలు ఇట్లా కాదు, ఇట్లా కాడితే టిష్యూస్ ఉన్న తుడుచుకోకుండా మీకోసం ఇట్లా వ్లాగ్ తీస్తున్నాం. ఇది ఫైనలీ అట్ కెఫే సర్వా. సో మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదన్నమాట మేము. దిస్ ఇస్ ద కెఫే విత్ ఎ వ్యూ. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని విన్నాము. సో మంచి ఫుడ్ ఉంటుంది, వ్యూ తోటి ఉంటుంది. మార్నింగ్ నుంచి ఏం లేదు, కొంచెం వైబ్ ఎంజాయ్ చేద్దాము, బీచ్కి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ కెఫే ప్రిఫర్ చేసినాము. చూడాలి. ఇప్పుడైతే మోమోస్ ఆర్డర్ చేసినాము, టేస్ట్ చేసినాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇట్స్ గుడ్. అండ్ వ్యూ గురించి అయితే చెప్పడం అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. టైం వచ్చేసి 4:36 అవుతుంది. దారిలో తినడానికి ఏం లేదు, గోవా ఇక్కడికి వచ్చి. అందుకే అక్కడ నుంచి లైక్ మధ్యలో లైక్ కేరళ కదా, లైక్ ఫుడ్ ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి
ఇక్కడ లైక్ ఈ క్లిఫ్ దగ్గర వర్క్ జర మంచిగా ఉంది కెఫేస్ అని, కాబట్టి మన కెఫేస్ ఫుడ్ అంటే జర మంచిగా పోతుంది కదా, అందుకే ఇక్కడికి వచ్చేసినాం ఇంకా ఆపుకొని. చాలా సన్నీ ఉంది ప్లేస్, బట్ ఈవెన్ దో కొంచెం వ్యూ కోసం వ్యూతో ఫుడ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఈ ప్లేస్ మనం చూస్ చేసుకున్నాం అనమాట. నల్లగా అయిపోయినా చాలా మంది వచ్చి ఇక్కడే పిక్స్ తీసుకున్నారు. సీనిక్ కెఫే అని చెప్పొచ్చు, అంత సీనిక్ వ్యూ ఉంది, మంచి పిక్స్ వస్తాయి అమ్మాయిలకైతే మంచిగా ఈ ప్లేస్. కెఫేస్ వాళ్ళంటే ఇంటి దగ్గర కాదండి, ఇక్కడికి వచ్చేయండి, కెఫేస్ చాలా మంచిగా ఉన్నాయి వ్యూతో పాటు. అంతా ఇదే ఉంది. మేము సౌత్ క్లిఫ్ లో ఉన్నాము. ఎస్. చలో మేము తింటాం, ఇక తర్వాత మాట్లాడదాం. ఫుడ్ తినే లంచ్ విత్ వ్యూ. So guys, finally we are at Black Sand Beach. So you can see black sand ఉంటుంది మొత్తం ఇక్కడంతా. ఎస్. యాక్చువల్గా సన్సెట్ వచ్చినాము కానీ క్యాప్చర్ చేయలేదు అది, సో ఇప్పుడు గుర్తొచ్చి చేసుకున్నాం అనమాట. వెనకాల వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మేము బీచ్లోకి వెళ్ళాలి. అప్పుడే విజిల్ వేస్తున్నాడు అన్న, నాడు బయటికి రావాలని చెప్పేసి. కెమెరా సెట్ చేసుకున్నాం. ఎస్. కొన్ని క్లిప్స్ తీసుకున్నాం, మరి లొకేషన్ అయితే Yes. So this is not the final video. జర వాటర్లో కొంచెం బీచ్లో కొంచెం సేపు ఆడుకొని తర్వాత we'll see. Yes. ఓకే, గోయింగ్ టు కంటిన్యూ అవర్ వ్లాగ్. ఇంతకుముందు ఏమైందంటే బీచ్లో జస్ట్ టైం పాస్ చేసినాం, జస్ట్ కూర్చున్నాం, వాకింగ్ అయింది, ఆడుకున్నాం బీచ్లో వాటర్లో. ఇంకా యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం, అసలు టైమే లేదు. ఇంకా ఎస్, టైర్డ్ అయిపోయినాం. ఇంకా శాండ్ బీచ్ నుంచి మా రూమ్కి వచ్చేసి కొంచెం దూరం ఉండే. ఎస్, బ్లాక్ శాండ్విచ్ బీచ్. అండ్ మేము వచ్చేసాం, డిన్నర్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ స్పెషల్ సీ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఏంటంటే వైబ్ లేదు, ఎందుకంటే నిన్న వీకెండ్ ఉండే, ఈరోజు వీక్ డే మండే, సో అంత క్రౌడ్ లేదు. ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం చూస్తే మాత్రం ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, ఇండియన్స్ తక్కువ ఉన్నారు. ఇక్కడ గోవా కంటే ఇక్కడ ఫారినర్స్కి క్రౌడ్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఒకసారి విజిట్ అయిన గోవాకి, అక్కడ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఇక్కడనే కొంచెం ఫారినర్స్ మంచిగా ఉన్నారు, ఐ మీన్ క్రౌడ్ ఉన్నది అనిపిస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి మేము సీ ఫుడ్ ఫేమస్ రెస్టారెంట్కి వచ్చేసాం. వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్ ప్రాన్స్ లైక్ విత్ వ్యూ. ఎస్, దిస్ ప్రాన్స్ అండ్ వ్యూ వచ్చేసి మన పక్కనే బీచ్ ఉంటుంది. ఎస్, బీచ్ ఉంటుంది, కానీ క్లిఫ్ కదా, మొత్తం పక్కన బీచెస్ అంతా ఉంటాయి. పైన అయితే ఇంకా మంచిగా ఉంది. అవును, అంటే వీకెండ్ కాదు కాబట్టి మాకు దొరికింది. వీకెండ్ అయితే మళ్ళీ దొరకకపోతుండే. నిన్న టైం పాస్ చేసి ఈరోజు అట్లా టైం పాస్ వచ్చేసరికి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాం. డ్రింక్స్ కొంచెం Cheers. ఎస్, మద్యం నిషేధం, ఆరోగ్యానికి హానికరం అలా చెప్పాలి. సాఫ్ట్ డ్రింక్స్, అందుకే నేను స్పెషల్గా సాఫ్ట్ డ్రింక్ గ్లాస్లో తాగుతున్నా. అదంటే వాటర్ మిలన్ జ్యూస్, క్రాన్బెర్రీ వాటర్ మిలన్ జ్యూస్. ఎస్, సో విల్ హ్యావ్ అవర్ ఫుడ్.